సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 750 టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఏపీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మనకి టీజీటీ అదేవిధంగా పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి ఇంకా చాలా పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దాని గురించి క్లియర్గా ఇదివరకే వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఈ వీడియో కార్డ్స్లో ఆ వీడియోలో వేస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్లో, అదేవిధంగా కంప్యూటర్లో కూడా మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ని మొబైల్లో కూడా ఆన్ చేయవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత లింక్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. ఇంక మీరు ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు, క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏ విధంగా ఏ పోస్ట్కి అప్లై చేయాలనేది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పేమెంట్ అనేది చేసేందుకు మనకి స్టార్ట్ అయింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ కేటగిరీ మీద ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది కదా, ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్ ఎంటర్ చేసి మీ పేమెంట్ని అయితే ఆన్లైన్ ద్వారా పే చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ పే చేసిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ అయితే మనం చేయవలసి ఉంటుంది కదా. దానికి సంబంధించి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తారు కదా, అప్పుడు మనకి ఒక రెఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ ఐడి ఆధారంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. మొత్తం మనం అప్లికేషన్లో పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, నేమ్స్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, క్వాలిఫికేషన్లు కానివ్వండి, ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఈ విధంగా అన్నీ అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. మొబైల్లో కూడా మీరు ఒకసారి అయితే అఫీషియల్ వెబ్సైట్ని ఆన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఈ వీడియో టైటిల్ మీద మీకు ఈ లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి క్లియర్గా చదువుకోవచ్చు. ఫోటో అనేది 50 KB అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ అర్థమవుతూనే ఉంటుంది. ఏమీ కంగారు పడవలసిన పని అయితే లేదు. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్లో మనకి ఇక్కడ ABCDE అని చెప్పేసి ఉన్నాయి కదా, మొత్తం ఈ పీడిఎఫ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 750 పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వార్డినర్ పోస్టులు ఎన్ని, ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని, టీజీటీ పోస్టులు ఎన్ని, పీజీటీ పోస్టులు ఎన్ని అనేది క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అర్హతల గురించి కూడా క్లియర్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. లేకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని అర్హతలు అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. ABCDE అని చెప్పేసి మనకి మొత్తం 4 PDFలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ 4 PDFలో జోన్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ 4లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా జెంట్స్కి ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా క్లియర్గా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పీడిఎఫ్లో మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇంక చాలామంది ఒకటి అడుగుతున్నారు, సోషల్ వెల్ఫేర్ 750 టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి టీజీటీ అదేవిధంగా పీజీటీ ప్రిన్సిపల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్కి సంబంధించి ఎటువంటి PDF అయితే అవైలబుల్గా లేదు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్కి సంబంధించి పీడిఎఫ్లు ఏమైనా అప్డేట్ చేస్తే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. చాలామందికి తెలియట్లేదు. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకి మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఈ టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది క్లియర్గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకు సంబంధించి, పీజీటీ పోస్టులకు సంబంధించి వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ప్లస్ BEDతో పాటు టెట్లో అర్హత సాధించి ఉండాలని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకా ఏ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పీడిఎఫ్లో మీరైతే ABCDE అని చెప్పేసి మొత్తం 4-5 పీడిఎఫ్లు ఉన్నాయి. 5 పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఎవరిని అడగవలసిన అవసరం కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న సోషల్ వెల్ఫేర్ 750 ఈ టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. APDSCలో ఏ టాపిక్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ మనకి అదే టాపిక్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, దానికి సంబంధించి మెథడాలజీలు కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, కంప్యూటర్ స్కిల్ టెస్టులు కానివ్వండి, వాటికి ఎన్ని మార్కులు ఇస్తారు అనేది క్లియర్గా మనకి పబ్లిష్ చేశారు. మీరైతే పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా సందేహాలు మార్నింగ్ 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది కదా, ఇదైతే వర్క్ చేస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్లో మీకు ఏమైనా ఇష్యూలు తలెత్తినట్లయితే email.com కూడా మనకి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చారు. మీరు మెయిల్ చేసి మీ ప్రాబ్లం అయితే చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరింత అప్డేట్ న్యూస్ మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.